వెల్కమ్ బ్యాక్స్ ఫ్రెండ్స్. ఇవ్వండి ఈ గులాబీ మొక్కకు మొగ్గు వచ్చింది, ఇది ఇంకా పెట్టలేదు. ఇవ్వండి ఇవాళ మీకు నా పూలు చూపిస్తాను. ఇవాళ మా ముందు బై వెనక వచ్చిన పూలు. ఇవ్వండి ఇవి ఎండ బాగా ఉంది 2 రోజులు, దాంతో మాడిపోయినాయి చాలా మటుకు. ఇవ్వండి చూడండి, అదొక చెట్టు ఇదొక చెట్టు. ఈ చెట్టు, ఈ గులాబీ చెట్టు చచ్చిపోతుంది అనుకుందాం లాస్ట్ ఇయర్, అసలు మొత్తం పోయింది. మళ్ళీ వచ్చింది. ఆరెంజ్ పూలు రాలిపోయినాయి ఫ్రెండ్స్, ఎల్లో వచ్చినాయి. ఇవి సెంటెడ్ గులాబీ, లాస్ట్ టైం మీరు చూసుంటారు, మంచి వాసన వస్తాయి ఇవి. ఇవ్వండి ఇక్కడ గడ్డి చామంతి ఉంది. ఇవ్వండి ఇక్కడ పియోనీ పూలు వచ్చినాయి చూడండి, లాస్ట్ ఇయర్ మీరు చూశారు కదా, ఆ పియోనీ పూలు వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్దవి. అట్నుంచి వచ్చి చూపిస్తాను మీకు. ఇవ్వండి ఇక్కడ కూడా దీనికి పూలు ఉన్నాయి. ఇంకా ఇది కట్ చేస్తే ఇంకా బాగా వస్తాయి మళ్ళీ. ఇవ్వండి అటు తిరుగున్నాయి పూలన్నీ. ఈసారి దీనికి కాస్త ఫెన్స్ లాగా పెట్టి అవి పడిపోకుండా కింద. ఇవ్వండి చెట్లు వంగినా కూడా అవి పడిపోకుండా అలా పెట్టా. ఇవ్వండి వర్షం పడింది ఇవాళ కొంచెము. నిన్న మొన్న విపరీతమైన ఎండ, ఇవాళ వర్షము. ఇవ్వండి ఇక్కడ మళ్ళీ ఎల్లో పూలు ఉన్నాయి పక్కనే. ఇవి సెంటెడ్వి చూపించా కదా. ఇవి కూడా చాలా వచ్చినాయి. ఇవి పొద్దున వస్తే సాయంత్రంకి రాలిపోతాయి. సాగా చూడండి పియోనీ ఎన్ని వచ్చినాయో, ఎలా ఉన్నాయో, గుత్తుగా ఉన్నాయి. ఇలానే మీకు మా బ్యాక్ యార్డ్లో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ పూలు వచ్చినాయి, ఈ తలుపు వేసుకుంటూ వెళ్దాం మనము. ఇవ్వండి ఈ పూలు వచ్చినాయి చూడండి. చామంతి పూలు, పచ్చబొడ్డు, తెల్ల చామంతి పూలు. మొక్క చూడ ఎలా ఉంది. మీకు లాస్ట్ టైం గడ్డిది కూడా పెట్టా కదా, అవి కూడా ఇలా ఉన్నట్టు. ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను మీకు. ఇవన్నీ అవే. ఇవ్వండి ఇక్కడ ఇది గడ్డి పువ్వు, కింద గడ్డికి వచ్చింది, వేరే మొక్క కింద, అది కంప్లీట్లీ సపరేట్. అది మీకు వేరే చోట ఉంటే చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇవ్వండి ఇక్కడి నుంచి అక్కడ వరకు వరుసగా మీకు వచ్చినాయి చూడండి పూలు. చూస్తున్నారా ఎన్ని వచ్చినాయో, చాలా బాగున్నాయి. కానీ గడ్డికి కంకుల్లాగా కూడా వచ్చినాయి. అవి గాలికి భలే ఉంటుంది కదా ఊగుతుంటే. ఆ ముందు ఎక్కడన్నా మీకు గడ్డికి వచ్చిన ఇలాంటి చామంతులు ఉంటే చూపిస్తా. ఈ చెట్టు, ఈ మొక్క చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో. మనకి చామంతి మొక్కలాగా కొంచెం ఆకులు అలా ఉన్నాయి కదా, మన చామంతిలాగా కాకపోయినా ఆకులు కొంచెం తేడాగా ఉన్నాయి, చామంతుల్లా ఉన్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఈ పర్పుల్ బై వైలెట్ పూలు, ఈ చెట్టు ఉంది. ఈ పక్కనే మాకు గులాబీలు వచ్చినాయి చూడండి, తెల్ల గులాబీలు. ఎన్ని పూలు ఉన్నాయో దాని తట్టుకోండి. మొగ్గలు కూడా చూడండి మీరు ఎన్ని ఉన్నాయో. మొగ్గలు చాలా ఉన్నాయి, పూలు కూడా చాలా వచ్చినాయి, ఇంకా చాలా వస్తాయి. మొగ్గలు ఈ పక్కనే ఇంకో గులాబీ మొక్క ఉంది, ఒంటి రేఖది. ఇది యాక్చువల్గా మేము కొన్నప్పుడు ఇది అంటుకట్టిన మొక్క, వేరే కలర్ పువ్వు వచ్చేది, చాలా బాగుండేది. ఆ మొక్క చచ్చిపోయి ఇప్పుడు ఈ మొక్క, తల్లి మొక్క
ఇలా వచ్చి ఇదే ఫస్ట్ టైం దీనికి పూలు రావడము. లాస్ట్ టైం ఒక్క పువ్వు వచ్చింది, ఈసారి చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. చాలా నిండుగా ఉంది. అలానే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది మొగ్గలు. ఈ ఈ పువ్వు మొన్నే అయిపోయింది. ఇంకో పువ్వు పెద్ద మొగ్గు వచ్చింది, అది ఎల్లో బై రెడ్ బై పింక్ కలర్ వస్తుంది. ఇదిగోండి ఈ చెట్టుకు కూడా తెల్ల గులాబీకి వచ్చిన పూలు వస్తున్నాయి. ఇప్పుడు చిగురులు వస్తున్నాయి కదా, వస్తాయి. ఈ పూలు కూడా చాలా బాగుంటాయి, విపరీతంగా వస్తాయి ఈ కలర్ పూలు. ఎప్పుడు చూసినా మొక్కకి ఒక 200 పూల వరకు ఉంటాయి. ఇదిగోండి ఇది ఇంకో రకం గులాబీ, ఇంకో కలర్. ఇదిగోండి సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా ఇందాక అక్కడ చూసాం కదా, అదిగోండి అక్కడ ఉంది కదా, అలాంటిదే ఇదిగోండి ఇక్కడ కూడా దీనికి కూడా వచ్చినాయి. కానీ ఇవి యాక్చువల్గా ఇవి కాదు, వేరే పూలు వచ్చేవి. అంటే నేను ఇందాక చెప్పిన అంటుకట్టిన మొక్క చచ్చిపోయి ఇది వస్తున్నట్టుంది. ఇదిగోండి ఇవి గడ్డి చామంతి. చూశారు కదా, ఈ మొక్క చూడండి ఎలా ఉందో, అది వేరే మొక్క కంప్లీట్గా. దీనికి పచ్చబొడ్డు ఉంది, తెల్లగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. మళ్ళీ ఒకసారి మీకు అవి కూడా చూపిస్తాయి. ఇలా చూపించుకుంటే ఆ పూలు కూడా చూడండి. ఇది గడ్డిలో వచ్చినవి, ఇది అదేమో చెట్టుకు వచ్చిన పువ్వు. రెండు ఇంచుమించు ఒకేలాగా ఉండడం ఎంత ఆశ్చర్యం కదా. ఇదిగోండి ఈ చెట్టు మీరు చూడొచ్చు, ఇదంతా చెట్టు. ఒక 2 అడుగులు 2.5 అడుగులు వచ్చిన చెట్టుకి పూసిన పూలు ఇవి. సేమ్ ఇదే రంగు ఇలానే ఉన్న పూలు మనకు అక్కడ గడ్డికి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ గడ్డిలో వచ్చినాయి చూడండి. ఆశ్చర్యం కదా, అలా వచ్చినాయి. ఇవి కాకుండా ఇంకా అవతలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను. ట్రాంపలిన్ కాస్త చెక్క వరకు ఏదో చేస్తున్నాము, అక్కడ కూడా వచ్చినాయి. మీకు ఇది చూపించి అట్లా వెళ్తాను. సరే యాపిల్స్ ఏం రాలేదు ఫ్రెండ్స్, పూలు వచ్చినాయి కానీ అన్నీ వాడిపోయినాయి. ఇదిగోండి ఇది లైట్ పింక్, ఆ పైన కూడా మొగ్గలు ఉన్నాయి. ఇది ఇటువైపు కదా, అటు నుంచి కూడా చూపిస్తా, అటు కూడా ఉన్నాయి దీనికి. అదిగోండి పూలు. ఇదిగోండి ఇది ఇలా పైకి ఆర్బర్ మీదకి పాకిస్తున్నాం అన్నమాట. మీరు చూడొచ్చు పైన కూడా. అదిగోండి పూలు. ఇప్పుడు అటు చూశారు, ఇటు చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా మంచి వాసన వస్తుంది, సెంటెడ్ వాసన. ఈ పువ్వు కూడా మొన్నటి వరకు ఇది నిండా ఉన్నాయి, ఓ 10-15 పూలు. అవి రాలిపోయినాయి. నా పక్కనే మనకి క్రీమ్ కలర్ గులాబీ చూడొచ్చు మీరు. పక్కనే ఈ మొక్క కొనుక్కొచ్చి పెట్టాం ఫ్రెండ్స్ నిన్న. ఇదొక గులాబీ. ఇలా మనకి ఇన్ని రకాల గులాబీలు వచ్చినాయి. ఇంకా లిల్లీలు పెట్టాం కానీ అవి రాలేదు ఫ్రెండ్స్. ఈ గులాబీలు వచ్చినాయి, చూశారు కదా. ఇంకా చాలా వస్తాయి. అలానే మీకు గడ్డిలో చూసినా మీకు చిన్న చిన్న ఎల్లో పూలు ఉంటాయి. ఇవి చాలా షైనీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందో లేదో. ఇవి ఎలా ఉంటాయంటే దీని మీద మనం ఏదో కోటింగ్ కొడితే ఎలా వస్తుంది షైన్, అలా ఉంటాయి. నేను ఇక్కడి నుంచి చూస్తుంటే నాకు తెలుస్తుంది ఆ షైన్. అవి అలా మెరుస్తూ ఉంటాయి. ఇలా ఏదన్నా సూర్యుడు పడ్డాడంటే ఇంకా జిగ్జిగేలని మెరుస్తున్నట్టు ఉంటాయి పూలు. ఇది ఫ్రెండ్స్ మా పూలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్స్ చేస్తే ఇంకా వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది, ఎక్కువ మంది వెళ్ళి ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి ఆరెంజ్ పువ్వు చూడండి
ఇదొక రకమైన ఆరెంజ్, ముందున్నది వేరే ఆరెంజ్, అదొక టిపికల్ ఆరెంజ్, బాగుంటుంది, చాలా బాగుంటుంది అది. ఈసారి అది వచ్చినప్పుడు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ ఫర్ నౌ. ఈసారి ప్యోనీలో ఇవ్వండి లేత గులాబీ రంగు, మళ్ళీ రెడ్, మంచి రెడ్, ఈ రెండు దొరికినాయి. ఈ దుంపలు ఒకటి తెచ్చి ఇక్కడ పెట్టాను లేత గులాబీ, రెడ్ది ఇంకా పెట్టలేదు, పెడతాము. వచ్చే సంవత్సరానికి వీటికి మనకి మొగ్గలు వస్తాయి, మొగ్గ వచ్చి. సో ప్రస్తుతానికి ఇది $10 ఉంది ఒక్కొక్కటి. సో ఇవి కూడా పెట్టాము, నెక్స్ట్ ఇయర్ ఇవి వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను.